నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు కొన్ని నక్షత్రాలు పుడితే ధనవంతులైతారని వింటూ ఉంటాము. నిజంగా పిల్లల విషయానికొస్తే ఎలాంటి నక్షత్రాలు పుడితే ధనవంతులవుతారు? నిజంగా అలా నక్షత్రాలున్నాయంటారా? ఎన్టీ రామారావు గారు పుట్టిన నక్షత్రము స్వాతి నక్షత్రం. హ్మ్. అలాగే చాలామంది స్వాతి నక్షత్రంలో పుట్టినోళ్ళున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అందరూ అయ్యారా? అవ్వలేదా? ఆయన సినిమా హీరో టాప్ శాసించాడు మొత్తం. అందరూ అయ్యారా? లేదు. అలాగని స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు కష్టాలు పడుతున్నారని కాదు అర్థం. హ్మ్. మెట్టింట్లో బాగా లేకపోయినా, పుట్టింట్లో బాగా లేకపోయినా మెట్టింట్లో బాగుండడం. ధనవంతుల ఇంటికి వెళ్ళడము, డబ్బులు సంపాదించడము ఇలా. ఈ యొక్క ప్రతి నక్షత్రానికి అలా ఉంటుందన్నమాట. మనము రోహిణి నక్షత్రాన్ని మనం తీసుకున్నాం. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నక్షత్రం. శ్రవణ నక్షత్రాన్ని తీసుకున్నాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం. పునర్వసు నక్షత్రాన్ని తీసుకున్నాం. రామచంద్ర ప్రభువు యొక్క నక్షత్రం. మరి వీళ్ళందరికి కష్టాలు లేవా? హ్మ్. ఉన్నాయి. కష్టాలు ఉన్నాయి. వీళ్ళే కష్టాలు. వెంకటేశ్వర స్వామి వెళ్ళి అప్పు తెచ్చుకున్నాడు కుబేరుడి దగ్గర. రాముడేమో ఆయన భార్యను తీసుకొని పాపం అడవులమ్మటా వెళ్ళాడు. వనవాసం చేశాడు. ఇక్కడేమో కృష్ణుడికి ఎప్పుడు చూసినా శత్రువులే. మనశ్శాంతి లేదు ఆయనకి. మరి ఏ నక్షత్రంలో ఇది మానవులకొచ్చేసరికి మనకి అప్లికేషన్ డిఫరెంట్ ఉంటుంది. అందువలన ఏ నక్షత్రంలో అంటే శుక్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి మనకి భరణి ఉంది. హ్మ్. శుక్రుడి యొక్క నక్షత్రం. పొబ్బా ఉంది. అదొక నక్షత్రము శుక్రుడిది. అలాగే మనకి పూర్వ ఫల్గుని హ్మ్, అనేటటువంటిది పూర్వాషాఢ. పూర్వాషాఢ శుక్రుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి శుక్రుడు అధిపతి కాబట్టి, శుక్రుడంటే భూలోక సుఖాలు కాబట్టి, వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం అందం ఉండడము, నటన కూడా ఉంటుంది. తర్వాత తినడానికి తిండి ఉంటుంది. బయట డెవలప్‌మెంట్ అనేటటువంటిది ఉంటుంది. అవును. అలా మనకి గురుడు యొక్క నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు పునర్వసు నక్షత్రము, ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రము, ఇలా గురుడు యొక్క నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు ఏమవుతుందంటే జ్ఞానం అనేటటువంటిది పెరుగుతుంది. జ్ఞానం అనేది వస్తుంది. మనకు కావాల్సిందేమిటి? ఇవన్నీ నాకు జ్ఞానం వద్దండి, ఏమొద్దండి. నాకు కావాల్సింది డబ్బండి. అది చెప్పండి. ఏ నక్షత్రంలో పుడితే డబ్బెక్కువొస్తుందండి అనంటారు. మూలా నక్షత్రంలో పుడితే డబ్బెక్కువొస్తుంది. హ్మ్. మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి అందమైన వర్చస్సు, ముఖము ఉంటుంది. అమాయకత్వం కూడా ఉంటుంది. వీళ్ళెక్కడికెళ్తే అక్కడ చెడ్డోళ్ళు ఫ్రెండ్స్ ఆటోమేటిక్ తయారైపోతారు. వీళ్ళేం పిలవరు పాపం. వీళ్ళకి ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోయి వచ్చేస్తారనమాట. సో, మూలా నక్షత్రము అమ్మవారి నక్షత్రము ఇది. చంద్రహాసుడనేటటువంటి రాజు పూర్వకాలంలో చరిత్రలో ఉన్నది. మనం చిన్నప్పుడు స్కూల్ పాఠాల్లో చదివాం. ఆయన మూలా నక్షత్రంలో పుట్టాడు. మూలనున్న ముసలమ్మ చనిపోయింది అని పుకారు లేపారు మన వాళ్ళు ఇప్పుడు మూలా నక్షత్రానికి. అదేం గాదు. ఆయన చక్రవర్తి అయ్యాడు. హ్మ్. కాబట్టి ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందమ్మా. ఈ నక్షత్రం గొప్ప, ఈ నక్షత్రం గొప్ప కాదు అని ఉండదనమాట. మనకున్నయి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో పూర్వభాద్ర నక్షత్రం అనేటటువంటిది గురుడికి సంబంధించింది కాబట్టి చక్కగా అదృష్టం బానే ఉంటుంది. కానీ సట్ట నొప్పులు ఇలాంటి నొప్పులుంటాయన్నమాట. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం అలా. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి నక్షత్రం ఏమిటి అనంటే, శ్రేష్టమైన నక్షత్రం 27 శ్రేష్టమే. దేని దేని యొక్క క్వాలిటీ దానికుంటుంది. సో, అశ్విని నక్షత్రం ఉంది. అశ్విని నక్షత్రం ఏంటంటే సూర్యుడి నుంచి సూర్యుడు, సంధ్యాదేవి ఆయన భార్య అయినటువంటి సంధ్య ఇద్దరు కూడా ఈ తీక్షణమైనటువంటి ఈ ఎండాకాలంలో ఎండను భరించలేక ఒక చల్లని అడవిలో గుర్రాలుగా మారి వాళ్ళు మేత మేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి సంభోగిస్తారు వాళ్ళు. అక్కడి నుంచి పుట్టినటువంటి వాళ్ళే అశ్విని కుమారులు. సో, అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువ మంది డాక్టర్లు అవ్వడానికి అవకాశాలుంటాయి. అలాగే కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మాట పడరు. అమాయకత్వం ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రంలో రామచంద్ర ప్రభువుని మనం చూసాం. పుష్యమి నక్షత్రంలో వర్చస్సు ఎక్కువుంటుంది.
అండ్ శనికి సంబంధించిన నక్షత్రం కాబట్టి బద్ధకం కూడా ఎక్కువ ఉంటుంది. డెవలప్‌మెంట్ లేట్‌గా అవుతుంది. అలాగే అందరికంటే జ్యేష్ఠ నక్షత్రం అనేటటువంటిది కూడా మనకి బుధుడికి సంబంధించింది. లేట్‌గా మ్యారేజ్‌లు అవ్వడం, లేట్‌గా ఉద్యోగం రావడం, లేట్‌గా సెటిల్‌మెంట్ అవ్వడం ఇలాంటియన్నీ ఉంటాయి. హ్మ్. కాబట్టి మనం తీసుకున్నప్పుడు చిరంజీవి గారు పుట్టినటువంటి హస్త నక్షత్రం, డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టినటువంటి స్వాతి నక్షత్రం, ఏఎన్నార్ పుట్టాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ నాగేశ్వరరావు గారిది తులా లగ్నం అనమాట. హ్మ్. వృశ్చిక రాశి, విశాఖ ఈ నక్షత్రాలన్నీ కూడా మంచివే. అయితే శాస్త్ర ప్రకారము ఏంటంటే ఈ యొక్క రోహిణి నక్షత్రము కృష్ణుడు పుట్టింది. అలాగే కృత్తికా నక్షత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టింది. మూలా నక్షత్రము అమ్మవారు పుట్టింది. తర్వాత చక్కగా కృష్ణుడు పుట్టింది రోహిణి అయిపోయింది. రాముడు పుట్టినటువంటి పునర్వసు నక్షత్రము ఇవన్నీ కూడా మంచివే. కాబట్టి ఈ నక్షత్రం, ఆ నక్షత్రం అని లేదు. అన్ని నక్షత్రాలు కూడా ఈక్వల్లీ ఓకే. ఇంపార్టెంట్ అనమాట. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. మనం కష్టపడితేనే ధనవంతులం. నక్షత్రం వస్తుంది. ప్రకారం అయితే నక్షత్రం దాని ప్రభావం చూపిస్తుంది మనకి. ఉంటుందేమో. కాపోతే ఎలా అంటే క్రియేటివిటీ ఉంటుంది. అవును. తెలివితేటలు కొన్ని గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం ఉంది. రాహువుకి సంబంధించింది. వాళ్ళకి వాదించే శక్తి ఎక్కువ ఉంటుంది. అలా అనమాట. సో, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.